రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి సందేహం లేకుండా మీనమీషాలు లెక్క పెట్టకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వారిచ్చిన వాగ్దానం ప్రకారం 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మీద ప్రజల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 25 అంటే ఎల్లుండి సోమవారం నాడు ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం 42% రిజర్వేషన్లు సాధించడానికే, ఈ రిజర్వేషన్లు సాధించడానికే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని వర్గాల ప్రజలు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఇది చాలా న్యాయమైన డిమాండు. ఈ ప్రజల్లోకి ఇది బలంగా వెళ్ళిపోయింది. ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకు సందేహపడుతున్నారు, ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారో అర్థం కాదు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అందరూ కూడా 42% రిజర్వేషన్లు పెట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, బీసీ నాయకులు, ఓసీ నాయకులు కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 42 వాళ్ళు 56% ఉంటే మేము 42 పెడుతున్నాము, మాకేం అభ్యంతరం, వాళ్ళ జనాభా ప్రకారం ఎప్పుడైనా ఇచ్చేదే కదా, ఇది అన్నదమ్ముల పంచాయతీ అని చెప్పి పార్టీలో కూడా చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. మాకు ఎలాంటిది లేదు, మీరు తప్పనిసరి ప్రజల పక్షాన ఒత్తిడి అని చెప్తున్నారు.